ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకటే కొనసాగుతోంది. ఆర్సీబీ చేసినటువంటి ఆ ఈవెంట్లో అయితే కర్ణాటక చిన్నస్వామి స్టేడియం జరిగినటువంటి ఆ తొక్కిసాట ఘటనలో మరణించిన వారికి ఏమాత్రం వారిని పట్టించుకోకపోవడం, వారి గురించి ఆలోచించకపోగా వారంతా దేశ విదేశాలకు వెళ్ళి జల్సాలు చేస్తున్నారు. ఇప్పుడు అదే అరెస్ట్ కోహ్లీ అనే ట్రెండ్గా మారింది. ఎక్కడ చూసినా దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒకటే చర్చ, కోహ్లీని అరెస్ట్ చేయండి, కోహ్లీని అరెస్ట్ చేయండి చెప్పి సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో కూడా అరెస్ట్ కోహ్లీ అనేది హ్యాష్ ట్యాగ్ ట్రెండ్గా మారింది. అయితే భారత్తో కలిసి లండన్కి వెళ్ళిపోయారు కోహ్లీ. బెంగళూరు తొక్కిసలాటకు కోహ్లీదే బాధితులంటూ నెటిజన్లు పోస్ట్ పెడుతున్నారు. కోహ్లీని అరెస్ట్ చేయాలంటూ కూడా నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అరెస్ట్ కోహ్లీ అనేటువంటి హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్గా మారింది. తొక్కిసలాట పైన ఒకే ట్వీట్తో విరాట్ కోహ్లీ స్పందిస్తూ అక్కడితో ఆపేశారు. వ్యక్తిగతంగా ఆయన కూడా సహాయం చేయాలంటే చాలా పెద్ద మొత్తంలో సహాయం చేసి ఉండొచ్చు, కానీ ఆయన సహాయం ప్రకటించకపోగా ఇక్కడి నుంచి పరారైపోయాడు. కనీసం కన్నీళ్లు రాల్చలేదు. 11 మంది విగత జీవులుగా తొక్కిసలాటలో దుర్మరణం పాలైతే వారి కోసం కనీసం కన్నీళ్లు కూడా కార్చలేదు. అటువంటి గుండె ఆర్సీబీ ప్లేయర్స్ లేకపోతే విరాట్ కోహ్లీ ఇప్పుడు డెఫినెట్గా నిందించాల్సిందే. ఇదే ఆర్సీబీని ఆ రోజు గెలిచిన రోజున పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నాం. అట్టహాసంగా క్రాకర్స్ పేల్చుకున్నారు, సంబరాలు జరుపుకున్నారు, డాన్సులు ఆడారు, పాటలు పాడారు, కోహ్లీ పేరు చెప్పి నినాదాలు కూడా చేశారు. కానీ ఈరోజు అంతమంది ప్రజలు అభిమానులు సంపాదించుకున్న విరాట్ కోహ్లీ కనీసం ఈ ప్రజల గురించి మాట్లాడలేరా? ఇక్కడ చనిపోయినటువంటి ఆ మృతుల గురించి మాట్లాడలేరా? చూడండి, 11 మంది, ఒకరిద్దరు కాదు 11 మంది అక్కడ విగత జీవులుగా పడిపోయిన వాళ్ళందరూ కూడా 25 ఏళ్ళ లోపు ఉన్నటువంటి ఆ వయసుకు ఉన్న వాళ్ళు మాత్రమే.